కూడా ఏంటి సోషల్ మీడియాలో మొత్తం మీదే న్యూస్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మాధవిలత ఏంటి కంచుకోటని ఈసారి బద్దలు కొడతా అంటున్నారు. అంటే ఎవరు అక్కడ దాకా పోలేదు కాబట్టి అది కంచుకోట అనుకున్నారు. నేను బయలుదేరి వచ్చేసిన కాబట్టి అది కంచుకోట కాదు, మట్టి కోట, దిబ్బకోట. అది దాని ఎంతసేపు పగలగొట్ట నీకు అబ్బే. కానీ హైదరాబాద్ అంటేనే చాలా పవర్ఫుల్గా వీళ్ళు ఎంఐఎం బాగా వేసుకొని కూర్చున్నారు. ఎప్పటి నుంచో 2004 నుంచి దాదాపు వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. మీరు ఏ ధైర్యంతో ఆయన మీద నిలబడాలనుకున్నారు? ఏ ధైర్యంతో బీజేపీ అధిష్టానం మిమ్మల్ని నిలబెట్టింది ఇక్కడ? ఇలా 2 విషయాలు నేను 40 ఏండ్ల నుంచి వాళ్ళు కంచుకోట అనుకునేదే పెద్ద హైప్ ఇచ్చిండ్రు అందరు కలిసి. రెండోది ఈడ మా బీజేపీ అన్నదమ్ములు కానీ వేరే వాళ్ళు కానీ హైందవత్వం కోసం కానీ ఎవరైతే కష్టపడి చాలా న్యాయం కోసం పోరాడినరో, అన్యాయం నశించాలని చూసిండ్రో వాళ్ళకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయ సహకారం అందలే. అప్పట్లో మనకి కాంగ్రెస్ ఉండే నేషనల్ లెవెల్లో. ఇక వాళ్ళకైతే ఒకటే పని, రజాకార్లతో పనిచేసేదే వాళ్ళ పని. ఎందుకు అడగండ్రి. 2011లో ఏమనిండు అక్బర్ గారు, మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు, హమ్ రజాకార్ హే ఎంఐఎం పార్టీ రజాకారోं से बनी है, हम हिंदुस्तान से लड़ेंगे అని ఆయన అంటాడు. మీరు అదే షిఫ్ట్ కొట్టండి పెద్ద ఆయనకు, అసదుద్దీన్ గారికి. ఆయన ఏమంటాడు, జో రజాకార్ హే వో భాగ్యే, జో వఫాదార్ హే యహా రేగే. అంటే ఏంటి తమాషానా అది? ఇట్లాంటి వాళ్ళకి, ఇట్లాంటి మేము రజాకార్లమని చెప్పే అన్నదమ్ములకి, ఆ పరివారంకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. ఏంది మీ లెక్క? అయితే కాంగ్రెస్ రజాకార్లకి మద్దతు ఇస్తుంది అని అన్నదమ్ముల లెక్క తిరుగుతారు వీళ్ళందరూ. ఇదే మనుషులకు బీఆర్ఎస్ ఇవ మేనమామ మేనల్లుడు మామూ బాంజా అంటాడు ఈయన. అంటే ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసుకున్న వీళ్ళు కూడా తెలంగాణ 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 అన్నారు. ఏంది తెలంగాణ? తెలంగాణని హింస పెట్టింది ఎవరు? రజాకార్లే కదా. మరి మేము రజాకార్లు అనేటోళ్ళతో నువ్వు ఎట్లా చేతులు కలుపుతావు? వాళ్ళు వాళ్ళు చేసిన ల్యాండ్ కబ్జాలన్నీ నువ్వు ఒక రూమ్లో పెట్టి తాళం పెడతీవి కదా. తీయ తాళంది, ఫైల్స్ అని బయటికి తీయండి. ఇప్పుడు ఇవి చెయ్యరు. ఎందుకు? ముందు ఓల్డ్ సిటీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో చదువులు ఇయ్యకుర్రి, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకండి, వాళ్ళకు ప్రపంచం ఏందో తెలియనియకండి, భయపెట్టి చంపేయండి. ఎవరిని? అట్లా హిందువుల్ని ముస్లింలని ఇద్దరిని చంపేస్తున్నారు వీళ్ళు. అర్థమైందా? అచ్చా మీకు ఒక ముచ్చట చెప్తా ఈనండి. పస్మంద ఆడవాళ్ళు, ఇది అందరు తెలుసుకోవాలని ఆయన ముస్లిం స్త్రీలందరినీ ఇండ్లలో ఏమని బెదిరిస్తారు తెలుసా వాళ్ళు? అరే నువ్వు పోయి ఓటేయి, నువ్వు ఎవరిని కొట్టేస్తున్నావో నాకు తెలుస్తుంది అంటాడు మొగుడు. నువ్వు వెయ్యి, నాకు ఒక స్లిప్ వస్తుంది అంటాడు. ఈ ఆడోళ్ళు భయపడి మనకు ఓటేయాలంటే కూడా, అరే మనకి మోదన్న నిలబడిండు, ట్రిపుల్ తలాక్ తీసేసిండు, ఆయన మన కోసం నిలబడిండు. హిందూ స్త్రీకి పుట్టినింట్లో ఎట్లా హక్కులు దొరుకుతాయో అట్లా మాకు కూడా దొరుకుతాయి హక్కులని యూసీసీ ద్వారా, యూనివర్సల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా ఆయన ఇస్తుంటే కూడా, ట్రిపుల్ తలాక్ తీసేస్తే కూడా వాళ్ళు భయపడేస్తారు ఇట్లా. అందుకే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఓటేనికి భయపడతారు. వాళ్ళ అంటే బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు కాదు, బ్లాక్ మెయిల్ మొగడుతో చెప్పిస్తారు. వాళ్ళకి చదువు రంతనం కదా అన్న. ఇప్పుడు నువ్వు ఓటేస్తావు, అది సీక్రెట్ బ్యాలెట్ కదా, దాని పేరే సీక్రెట్ బ్యాలెట్ కదా, అంటే కాన్ఫిడెన్షియల్ కదా. అంటే నువ్వు ఎవరికి ఓటేస్తున్నావో ఎవరికి తెలియదు. కానీ వీళ్ళేం చెప్తారు, మాకు ఇంటికి ఇది ఏమన్నా బైక్లా పెనాల్టీనా ఇంటికి చిట్టి రానికి, ట్రాఫిక్ పోలీస్ పంపించిన పెనాల్టీనా ఇంటికి రానికి? ఎవరికి ఓటేస్తుండ్రో ఎవరికి తెలియదు. మీకు ఎవరైనా ముస్లిం ఆడవాళ్ళు ఫ్రెండ్స్ ఉంటే ప్లీజ్ మీ ఉద్యోగాలు చేసే చోట్ల, మీరు చదువుకునే చోట్ల వాళ్ళకి ఎడ్యుకేట్ చెయ్యండి. అమ్మ మీ ఓటేస్తే ఎవ్వరికి తెలియదు, మీరు ఎవరికి ఓటేసినా కూడా దునియాలో ఇద్దరికి తెలుస్తుంది. నీకు తెలియాలా, దేవుని తెలియాలా, ఎవరికి తెలియదు నువ్వు ఎవరో. ఇట్లా చేస్తే గెలవకి ఏమవుతారా నువ్వు చెప్పు.